Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 60 verse 15. నేటి దినం ధ్యానం కొరకు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం నుంచి తీసుకొనబడింది. I will make thee an eternal excellency. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను చేసేదను. This chapter begins with a discussion of the glorious state of the new Israel. నూతన ఇశ్రాయేలు యొక్క మహిమాయుక్తమైన స్థితిని వివరిస్తూ ఈ అధ్యాయం ఆరంభమవుతుంది. What is new Israel? ఏంటా నూతన ఇశ్రాయేల్ It అంటే? is the church of Jesus Christ during the reign of Christ upon the earth. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పరిపాలించేటటువంటి ఆ యొక్క కాలం, ఆ సమయం అది. And that is the church of Christ during that day. ఆ యొక్క దినాన్ని ఉండేటటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం అది. This reign began on the first Pentecost of the resurrection of the Son of God. దేవుని కుమారుడు తిరిగి లేచిన తర్వాత మొదటి పెంతెకోస్తు పండుగ దినాన ఈ యొక్క పరిపాలన అనేది ప్రారంభమైంది. The Bible commentators accepted this truth. బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఈ యొక్క సత్యాన్ని అంగీకరిస్తూ వచ్చారు. And even the Bible commentator, famous man Mr. Barney. బైబిల్ వ్యాఖ్యానకర్త ప్రముఖమైనటువంటి వ్యక్తి బార్నీ గారు అన్నారు. And what he said? ఆయన ఏమన్నాడో తెలుసా? It is the description of the golden age under Messiah. మెస్సయ్య యొక్క ఆధ్వర్యంలో ఉండేటటువంటి స్వర్ణయుగం లాంటిది అన్నారు. So this description, it goes to the end of the chapter in chapter 60. ఈ యొక్క అధ్యాయం చివరి వరకు, 60వ అధ్యాయం చివరి వరకు కూడా ఈ వివరణ వెళ్తూ వస్తది. And if you read Isaiah chapter 60, 61 and 62, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 61, 62 అధ్యాయాలు మనం చదివితే we can see the scene of Babylon. ఈ బబులోన్ యొక్క దృశ్యాన్ని మనం చూడొచ్చు. We can see the people captives in Babylon. బబులోన్లో చెరగా ఉండేటటువంటి ఆ ప్రజలను మనం చూడొచ్చు. What it is written there? ఏం రాయబడింది అక్కడ? The captive Israelites, who are in captivity, they are looking forward to return to their homeland. ఎవరైతే ఆ చెరలో ఉండేటటువంటి ఇశ్రాయేలు ఉన్నారో, బబులోన్లో ఉన్నారో, వారి యొక్క స్వదేశం కొరకు తిరిగి రావాలనేటటువంటి ఆశతో, నిరీక్షణతో ఉంటున్నారు. And the reconstruction of their national life. వారి యొక్క జీవితాన్ని తిరిగి వారు కట్టుకోవాలనే ఆశతో ఉంటున్నారు. Here, more than in previous chapters, గత అధ్యాయాల కంటే, ముందు అధ్యాయాల కంటే మిన్నగా see the blessings what are written in these chapters. ఈ అధ్యాయంలో రాయబడినటువంటి ఆశీర్వాదాలు, they are more blessed, or more blessings than the pre-exilic Israel. ఇశ్రాయేల్ చెరలోకి వెళ్ళడానికంటే ముందుగా ఉండేటటువంటి ఆశీర్వాదాల కంటే కూడా మిన్నైనటువంటి అధికమైనటువంటి ఆశీర్వాదం. When sin is removed, ఎప్పుడైతే పాపం అనేది తీసివేయబడతాదో, when the enemies are punished, ఎప్పుడైతే శత్రువులు శిక్షించబడతారో, Israel will receive the glory it has always hoped for. ఇశ్రాయేల్ ఎప్పటి నుంచో నిరీక్షిస్తూ ఉండేటటువంటి ఆ మహిమని తిరిగి పొందుకుంటారు. Not only the scattered Jews will come to their own land, చల్లా చెదురైనటువంటి ఇశ్రాయేల్ మాత్రమే తిరిగి వారి యొక్క స్వదేశానికి రావడం కాదు గానీ, but the people of all nations will come to Jerusalem to worship the God of Israel. ఇశ్రాయేల్ దేవుడిని వారు ఆరాధించడం కొరకు ప్రపంచం అంతటి నుంచి అన్ని దేశాల వారు యెరూషలేముకు వస్తారు. And that's we read in chapter 60 first 5 verses. ఇదే మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చదువుతాం. Some countries send camels with full of treasures, loaded with treasures. కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే ఎంతో ఒంటెల చేత విస్తారమైనటువంటి ఐశ్వర్యాన్ని నింపి వాటిని పంపిస్తారు. And some other people, they will send animals so that continually the sacrifices to be offered in the rebuilt temple. ఆ నూతనంగా కట్టబడినటువంటి ఆలయంలో ఎడతెక్కకుండా బలులు అర్పించడం కొరకు కొన్ని దేశాలు ఏం చేస్తారంటే ఈ యొక్క జంతువులను పంపిస్తూ వస్తారు. So that is what is written in verses 6 and 7. 6-7 వచనాల్లో రాయబడిన మాటలు ఇవే. And in verses 8 and 9, 8-9 వచనాల్లో, ships bring people and goods also from countries across the sea to enrich Israel. ఈ ఇశ్రాయేల్ ఎంతో ఐశ్వర్యవంతంగా చేయడం కొరకు ఈ యొక్క ఓడల్లో నుంచి ఎంతో విస్తారమైనటువంటి ఐశ్వర్యము యొక్క వస్తువులన్నీ సామగ్రి తీసుకొని రాబడతాయి. Foreigners will help to rebuild Jerusalem. యెరూషలేముని తిరిగి కట్టడం కొరకు విదేశీయులు ఎంతగానో సహాయం చేస్తూ వస్తారు. And they will demonstrate their submission to Israel by the constant supply of gifts. ఎడతెగనటువంటి విధానంలో ఇశ్రాయేల్కు బహుమానాలు సమర్పించడం ద్వారా వారు ఏంటంటే ఇశ్రాయేల్కు మేము లోబడి ఉన్నామనే సంగతిని బయలుపరుస్తారు. For the building of the city also. ఆ యొక్క పట్టణం కట్టడం కొరకు కూడా. That is what we read in verses 10 to 12. 10-12 వచనాల్లో మనం ఈ మాటలే చదువుతాం. Some of the nations will provide valuable building materials for the new temple. ఆ నూతన ఆలయం కొరకు కొన్ని దేశాల వారు ఏం చేస్తారంటే విలువైనటువంటి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి అవసరమైన వస్తు సామగ్రిని సరఫరా చేస్తారు. That is what we read in verse 13. 13వ వచనంలో ఈ మాటలే మనం చదువుతాం. Nations which have attacked Israel in the past, గతంలో ఏ దేశాలు అయితే ఇశ్రాయేల్ మీద దాడి చేశాయో, now they will become Israel's subjects. They will be obeying Israel. ఇప్పుడు ఆ దేశాలు ఇశ్రాయేల్కి లోబడుతూ ఉంటున్నారు. They will be obedient to Israel. They will be. వాళ్ళు ఇశ్రాయేల్కి లోబడేటటువంటి వారుగా ఉంటారు. So those who previously plundered
and disgraced Israel, now bring riches and honor to Israel. ఎవరైతే గతంలో ఇస్రాయల్ని ఎంతగానో తక్కువగా చూసి వాళ్ళని ఎంతగానో కించపరిచేటట్టు చేశారో వారు ఇప్పుడు ఇస్రాయల్ వారికి ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. That is what we read in verses 14 to 16. 14 నుంచి 16 వచనాలు ఈ మాటలే మనం చదువుతాం. And also if you read from 17 to 18, 17 నుంచి 18 వచనాలు మనం చదివితే Jerusalem will be established with beauty, security and strength. ఈ ఇశ్రాయేలు దేశం ఎంతగానో Jerusalem. యెరూషలేము ఎంతగానో భద్రతతోను ఈ యొక్క నైపుణ్యంతో ఈ యొక్క రమ్యతతోను నింపబడతాది. Violence and cruelty, they will not be there. అక్కడ ఏ విధమైనటువంటి దుర్మార్గము దుష్టత్వం గాని ఉండనే ఉండదు. The violence and cruelty are going to be replaced by peace and righteousness. ఈ యొక్క దుర్మార్గము దుష్టత్వము హింస ఇవన్నిటి కూడా తీసివేయబడి వాటి స్థానంలో నెమ్మది సమాధానం సంతోషం ఉంటది. Not only that, అంత మాత్రమే కాదు, during those days the lights are not necessary. ఆ దినాల్లో ఏ విధమైనటువంటి లైట్లు అవసరం లేదు, దీపాలు అవసరం లేదు. Because God's glory fills every place. ఎందుకంటే ప్రతి స్థలంలోనూ దేవుని యొక్క మహిమ నింపబడతాది. There is no sadness. ఏ విధమైన విషాదం అనేది ఉండనే ఉండదు. ఎందుకో తెలుసా? Because there is no sin. ఏ విధమైనటువంటి పాపం లేనే లేదు. Sin is the reason for sadness. ఈ యొక్క విషాదంగా ఉండడం కొరకు కారణం ఏంటంటే పాపమే. Since the sovereign God is in control, ఎందుకంటే సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడి యొక్క ఆధీనంలో ఉంటాయి, ఆధీనంలో ఉంటాడు. so everything will be under his control. సమస్తం కూడా ఆయన అదుపులోనే ఉంటాయి. And so as we read in verses 19 to 22, 19 నుంచి 22 వచనాల వరకు మనం చదివిన విధానంలో the perfect security will be there. పరిపూర్ణమైనటువంటి భద్రత అక్కడ ఉంటది. And universal prosperity will be there. పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది సార్వత్రికంగా. And it shall be very lightsome, everywhere light will be there. ప్రతి దగ్గర చూసినట్లయితే ఈ యొక్క దీపములు వెలుగు అనేది ఉంటూ ఉంటది. Oh, thy light has come. ఆ యొక్క వెలుగు అనేది నీ వెలుగు వచ్చి ఉన్నది. When the Jews returned out of captivity, ఈ యొక్క యూదులు చెరలో నుంచి తిరిగి వచ్చినప్పుడు they had light and gladness. వారి దగ్గర వెలుగు తర్వాత సంతోషం ఆనందం ఉంటూ వచ్చింది. And also there was joy and honor. వారితో పాటు వారి దగ్గర ఘనత ఆనందం కూడా ఉంటూ వచ్చింది. And they then were made to know the Lord and to rejoice in his great goodness. వారు ఎంతో గొప్ప ఆనందంతో సంతోషంతో దేవుని యందు వారు ఆనందిస్తూ ఉంటారు. They came to know the Lord. వారు ప్రభువుని అప్పుడు గ్రహిస్తారు, ఎరుగుతారు వారు. And upon both the accounts the light came, both internally and externally. అప్పుడు అంతర్గతంలోనూ వారికి వెలుగుంటది, బాహ్యంగాను వారు వెలుగులో ఉంటారు. When the Redeemer came to Zion, ఆ యొక్క విమోచకుడు సియోనులోకి వచ్చినప్పుడు he brought light with him. ఆయనతో పాటు వెలుగును తీసుకొని వచ్చాడు. He himself came to be the light. ఆయనే వెలుగుగా వచ్చాడు. Now observe. ఇప్పుడు మీరు గ్రహించండి, Now what this light is, ఏంటా వెలుగు అనేది, and when it springs. ఎప్పుడు అది బయటకు వస్తది. Firstly, మొట్టమొదటిగా the Lord shall arise upon thee, verse 2. 2వ వచనంలో రాయబడినటువంటి సంగతి, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. The Lord shall arise upon thee. ఈ యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. The glory of the Lord shall be seen upon thee, in verse 1. మొదటి వచనంలో రాయబడింది కదా, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. So God is the father and fountain of lights. ఈ దేవుడే ఈ యొక్క వెలుగుకు తండ్రి, ఆయనే దానికి ఊటగా ఉంటూ ఉన్నాడు. And not only that, అంత మాత్రమే it కాదు, is in his light that we shall see light. ఆయన యొక్క వెలుగులో మనం వెలుగును చూస్తాం. As far as we have the knowledge of God in us, ఎంతకాలం అయితే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మనలో కలిగి ఉంటామో, and the favor of God towards us, దేవుని యొక్క మేలు మన వైపు ఉంటుందనేది మనం గ్రహిస్తాము, then our light has come. అప్పుడు మన యొక్క వెలుగు అనేది వస్తది. When God appears to us, దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు, when we have comfort of his favor, ఆయన యొక్క మేలు విషయమే, ఆయన యొక్క దయ విషయమే మనం ఎంతగానో సౌఖ్యంగా ఉంటాము. and then the glory of the Lord rises upon us as the morning light. ఏ విధంగా అయితే యెహోవా కాంతి మన మీద ఉదయ కాంతి వలె ఉదయిస్తాడు. When he appears for us, ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు we have the credit of his favor. ఆయన యొక్క దయని మనం పొందుకునే వారంగా మనం ఉంటాం. And when he shows us some token for good and proclaims his favor to us, ఆయన మంచితనాన్ని మనకు చూపిస్తున్నాడు అనేది ముందస్తుగా మనకు కొంత తెలియజేయమన్నప్పుడు, then his glory is seen upon us. అప్పుడు ఆయన మహిమ మన మీద ప్రకాశిస్తది. As it was upon Israel in the pillar of cloud and fire in the wilderness. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు ఉండేటప్పుడు ఏ విధంగా అయితే వారికి పగటిలో మేఘస్తంభంగా రాత్రిలో అగ్నిస్తంభంగా ఉంటూ వచ్చిందో ఆ విధంగా అన్నట్టు, When Christ arose as the Son of righteousness, ఆ క్రీస్తు ఏ విధంగా అయితే నీతి సూర్యుడిగా ఆయన ఉదయిస్తాడు, and in him the day spring from on high visited us. అప్పుడు ఆ యొక్క వెలుగు మన మీద ఉదయిస్తది. And the glory of the Lord was seen upon us. అప్పుడు ఆయన మహిమ మన మీద కనబడుచున్నది. The glory as of the first begotten of the Father. ఆ యొక్క తండ్రి కుమారుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క వెలుగు మన మీద ఉదయిస్తది. And secondly, రెండవదిగా మనం చూస్తే, what a speciality there shall be
to this light. What is the speciality of this light? ఈ యొక్క వెలుగుకుండే ప్రత్యేకత ఏంటి? We all know. మనకందరికి తెలుసు కదా. Darkness shall cover the earth. ఈ చీకటి అనేది భూమిని అంతటిని కమ్మివేసి ఉన్నది. And though it is gross darkness, ఇది ఎంతో కటిక చీకటి అయినప్పటికీ people will be feeling that darkness like that of in Egypt. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఉన్నటువంటి కటిక చీకటి ఉంది కదా, అటువంటి చీకటి అన్నట్టు ఇది. And that shall overspread over the people. అది ప్రజలందరి మీదకి ఈ చీకటి కమ్ముకొని ఉన్నది In Egypt. ఐగుప్తులో. But అయితే the people in Goshen, గోషెన్లో ఉండేటటువంటి ప్రజలకి, that is the family of Jacob and others, యాకోబు కుటుంబం మిగిలినటువంటి వారికి, when everywhere darkness is there, they enjoyed light. ప్రతి దగ్గర చీకటి ఉండేటప్పుడు వారు ఎంతో వెలుగుని ఆనందిస్తూ వచ్చారు. And if the church also is like that, సంఘం కూడా ఆ విధంగానే. when the whole world is groping in darkness, సర్వలోకం కూడా కటిక చీకటిలో అలుముకొని ఉన్నప్పుడు but the church enjoys the light. అయితే సంఘం అనేది ఆ వెలుగును ఆనందిస్తూ When ఉంటుంది. the case of the nations that have not the gospel shall be very melancholic, that is very sad. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుకుంటుందో అది ఎంతో విషాదకరంగా ఉండేటటువంటి దేశాల్లో, And those dark corners of the earth being full of habitations of cruelty to poor souls, because when darkness is there means all crime will be there. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ ఎన్నో నేరాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. But అయితే the state of the church will be very pleasant because light will be there. ఎందుకంటే సంఘం యొక్క స్థితి ఎంతో నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే వెలుగుంది కాబట్టి అక్కడ. Thirdly, మూడోదిగా, what is the duty which the raising of this light calls for? What we have to do when it light is shining upon us? ఆ వెలుగు మన మీద ఉదయించినప్పుడు, ప్రకాశించినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇదేంటి? Arise and shine. మనం కూడా లేచి ప్రకాశించాలి. Not only receiving the light, కేవలం ఆ వెలుగును మనం పొందుకోవడం మాత్రమే కాదు but కానీ the children of light ought to shine as the lights in the world. మనం ఆ వెలుగు పిల్లలంగా ఉండి మనం ఏం చేయాలంటే లోకంలో వెలుగు వల్లే మనం కూడా ప్రకాశించాలి. God's glory be seen upon us. దేవుడి యొక్క మహిమ మనలో చూడబడాలంటే, When God's glory is seen upon us, ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ మన మీద ఉండడాన్ని చూస్తారో, and people will honor us, ప్రజలు మనల్ని ఎంతగానో గణపరుస్తారు. we ought not only with our lips but in our lives also we will be worshipping the Lord, praising the Lord. అప్పుడు కేవలం మన పెదవులతో మాత్రమే కాదు కానీ మన జీవితాలతో కూడా ప్రభువును మనం ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. Matthew 5:16 says, మత్తయి సువార్త 5:16లో you రాయబడింది, are the light of the world. మీరు లోకమునకు వెలుగు అన్నారు. Philippians 2:15 says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15లో you must shine like the lights in the dark and crooked and perverse world. ఈ యొక్క వక్ర జనాల మధ్య మీరు జ్యోతుల వలె ప్రకాశించాలని రాయబడింది. Then we read in chapter 60 verse 3, 60వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం కదా, they shall come to the light and to the brightness of the light, the purity and love of the primitive Christians, as their heavenly mindedness and all these things they will be raising. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. What does it mean? ఏంటి దాని అర్థం? The purity and love of the Christians, ఈ యొక్క క్రైస్తవుల యొక్క స్వచ్ఛత తర్వాత ప్రేమ చూస్తే, and also when people see their heavenly mindedness, ఈ పరలోక సంబంధమైనటువంటి మనసు కలిగి ఉన్నారనే సంగతిని ప్రజలు చూసినప్పుడు, and when they see their patience in their sufferings, వారి శ్రమల్లో ఎంతగానో సహనాన్ని కలిగి ఉన్నారనే సంగతిని చూసినప్పుడు, they were the symbols of the brightness of the church. వారు సంఘానికి ఎంతగానో వెలుగుకి ప్రకాశానికి వారు చిహ్నాలుగా ఉంటున్నారు. Then many people will be drawn unto it. అప్పుడు అనేక మంది ఆ యొక్క వెలుగు దగ్గరికి ఆకర్షించబడతారు. Why? ఎందుకో తెలుసా? The beauty of holiness, it is a powerful attractive force ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధత యొక్క రమ్యత అనేది ఎంతో గొప్ప ఆకర్షించే శక్తిగా ఉంటుంది. by which Christ had the willing people brought to him in his day of his power. He will bring the people. యేసుక్రీస్తు ప్రభు ఆయనే ఆ యొక్క శక్తితో ప్రజల్ని తన దగ్గరికి ఆకర్షిస్తాడు, తీసుకొస్తాడు. That is what we read in Psalm 110 verse 3. 110వ కీర్తన 3వ వచనంలో ఈ మాటలే మనం చదువుతాం. Then he will make us as an eternal excellency as per today's our verse for our meditation. ఈ దినాన మనం చదువుతూ వచ్చినటువంటి ధ్యానం కరుకైనటువంటి వచనం వల్ల ఆయన నిత్యమైనటువంటి శాశ్వత శోభాతిశయంగా మనల్ని చేస్తాడు. Then the multitudes shall come to the church. అప్పుడు జన సమూహాలు సంఘానికి వస్తారు. Great numbers shall come. గొప్ప సంఖ్యలో దేవుని మందిరానికి వస్తారు. Nations shall be discipled, because nations will become disciples. ఆ యొక్క దేశాలు కూడా శిష్యులైపోతారు. Matthew 28:19. మత్తయి సువార్త 28:19. Even the kings, men of great stature, power and influence shall be added to the church. ఈ యొక్క సంఘానికి ఈ యొక్క గొప్ప రాజులు పేరు పరపతి కలిగినటువంటి వారు కూడా సంఘంలోనికి చేర్చబడతారు. They come from all parts of the world. వారు సర్వలోకంలో ఉండే అన్ని భాగాల నుంచి వారు వస్తారు. So lift up thy eyes round about. వారు ఏం చేస్తారంటే చుట్టూ తిరిగి వారు You lift up your eyes round about. నువ్వేం చేయాలంటే నువ్వు కన్నులు పైకెత్తాలి. And seeing them coming,
and devout men out of every nation you will see. అప్పుడు అన్ని దేశాల నుంచి జనాంగాలు వచ్చేటటువంటిది నువ్వు చూస్తావు. See them coming as a body, as one man. అప్పుడు ఈ వ్యక్తి యొక్క దేహం శరీరం వచ్చిన విధానంలో వచ్చినట్టు చూస్తావు. Yeah, with one consent, with one aim they will come. ఒకే ఒక గురితో ఒకే ఒక గమ్యంతో వాళ్ళు వస్తూ They ఉంటారు. gather themselves together. వారంతట వారే వచ్చి ఏక సమూహంగా అవుతారు. They will be strengthening one another's hands. వారు ఒకరి యొక్క హస్తాలు ఇంకొకరు బలపరుస్తూ And they వస్తారు. will encourage one another. వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తూ వస్తారు. This is the purpose of God. ఇది దేవుని యొక్క ఉద్దేశమైనది. That is అదేంటంటే making us the eternal excellency. మనల్ని శాశ్వతమైన శోభాతిశయంగా చేయడం. He want to make us joy of many generations. అనేక తరములకు మనల్ని ఎంతో సంతోషకరంగా చేయాలనే Oh, సంగతి. what a loving God He is. ఎంత గొప్ప దేవుడు, ప్రేమ Today when కలిగిన we దేవుడు see ఆయన. our condition, ఈ దినాన్ని మన స్థితిని మనం చూసినప్పుడు sometimes we will have a question. మనకు ఒక ప్రశ్న ఉంటుంది చాలా When సార్లు. we see our own lives, మన సొంత జీవితాలు మనం చూసుకున్నప్పుడు is it possible? ఇది సాధ్యమేనా? But this is the prophecy. అయితే ఇది వాగ్దానం. ఇది The new Israel, that is the church of God, ఈ సంఘము నూతన ఇశ్రాయేలు and they will be attracting all the people of the earth unto Jerusalem. యెరూషలేముకి అన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఆకర్షిస్తారు. How? ఏ విధంగా? Not by any other means. ఏదే విధానం లేదు కాదు, By showing the beauty of holiness. ఆ పరిశుద్ధత యొక్క రమ్యతని చూపించడం ద్వారా. Not only that, by showing the mind of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి మనసును చూపించడం ద్వారా Yeah, everybody will be attracted. ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించబడతారు. That day will be a glorious day. ఆ దినం ఎంతో మహిమాయుక్తమైనటువంటి దినం. For that purpose God has chosen you today. ఆ ఉద్దేశం కొరకే దేవుడు నిన్ను ఈ దినాన్ని ఏర్పరచుకున్నాడు. What a plan of God. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడిది, Purpose of God. ఎంత గొప్ప ఉద్దేశం దేవుడిది. Oh, we must be thankful to the Lord all the time. ఎల్లప్పుడూ దేవుడికి మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. Unworthy as we are. మనం ఎంతో We అయోగ్యులమైనటువంటి are వారు. the unschooled children. మనము పాఠశాలకు వెళ్ళనటువంటి బాలులం. మనం And we are uneducated people. మనం విద్య లేని పామర్లం. And such people God has elected. అటువంటి వారిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. What he is telling? ఏం చెప్తున్నాడు ఆయన? You are going to be the eternal excellence. మీరు శాశ్వతమైన శోభాతిశయంగా ఉంటారు. Not for 10 days. ఒక రోజు కాదు, 10 రోజులు Not కాదు, for 10 years. 10 సంవత్సరాలు కాదు, Not for 1000 years. 1000 సంవత్సరాలు కాదు. Eternal excellence. శాశ్వతమైన శోభాతిశయం. We can't understand. మనం దాన్ని అర్థం చేసుకోలేం. Only we can worship him for that. దాని కొరకు మనం కేవలం ఆయన ఆరాధించగలం May అంతే. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, your thoughts are not like our thoughts. ప్రభా నీ తలంపులు మా తలంపులు వంటివి కావు. Your plans are not like our plans. ప్రభా నీ ప్రణాళికలు మా ప్రణాళికలు వంటివి కాదు. Oh Lord, it is beyond our understanding. You want to make us eternal excellency. ప్రభా మా గ్రాహ్యానికి మించినటువంటి సంగతులు ప్రభా నీవు మమ్మల్ని శాశ్వతమైన శోభాతిశయంగా You want చేయాలనుకుంటున్నావు. to make us a blessing to all the nations for generations. ప్రభా తరాలు తరాలుగా ప్రభా అనేక జనాంగాలకు ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వాదంగా చేయాలనుకుంటున్నారు. Oh Lord, help us to understand these things. ప్రభా ఈ సంగతులు అర్థం చేసుకోవడానికి మీరే మాకు Help us సహాయం to be చేయండి. true worshippers. ప్రభా యథార్థమైన ఆరాధికులుగా మమ్మల్ని చేయండి. In such a way we may learn living even today. ప్రభా అటువంటి విధానంలో మేము ఈ దినం మేము నేర్చుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. Help us to live like that today. ప్రభా ఆ విధంగా మేము జీవించడానికి ఈ దినం మీరే మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.